ప్రజలు 11 సీట్లిచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా జగన్ బ్యాచ్ బుద్ధి మారడం లేదు. విధ్వంసం నుంచి వికాసం వైపు సాగుతున్న ఏపీ అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ గ్యాంగ్ కుట్రలు కుతంత్రాలతో రెచ్చిపోతోంది. అమరావతి మెగా డిఎస్సిపై జగన్ బ్యాచ్ విష ప్రచారంపై కూటమి నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి తన మార్క్ రాజకీయాలకు తెరతీశారు. అమరావతి రాజధాని, డిఎస్సి సహా పలు అంశాలపై దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ మరోసారి రాజధాని అమరావతిపై విషం చిమ్మేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గతంలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిని లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్న జగన్ తాను అనుకున్నది సాధించడం కోసం ఇప్పటికీ విషపన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. అమరావతి నిర్మాణం అంటే రాష్ట్రానికి రాజధానే ఉండదని, తన దారి మావిగన్ అంటూ పదే పదే అవే మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. రాజధానిగా అమరావతి నిర్మాణం సాధ్యం కాదని, రాజధాని పేరుతో స్కాములు జరుగుతున్నాయంటూ విష ప్రచారానికి పూనుకున్నారు. వైసీపీ ముఖ్య నేతలు కొందరు ఎంపిక చేసుకున్న రైతులను కలుసుకున్న జగన్ వారికి తన మావిగన్ ఆలోచనలను నూరిపోసే ప్రయత్నం చేశారు. అయితే వీరంతా రాజధానికి భూ సమీకరణను వ్యతిరేకించిన వారు, భూములివ్వని వారే కావడం విశేషం. ఇదే సమయంలో రైతులు చెప్పిన సమస్యలను పట్టించుకోని జగన్ మావిగన్ తమ విధానం అని వారికి తేల్చి చెప్పారు. అయితే రాజధాని పేరుతో స్కాములు జరుగుతున్నాయంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిపై లేనిపోని మాటలతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని స్వాగతించిన జగన్ పవర్లోకి రాగానే టోన్ మార్చారని, 3 రాజధానుల పేరిట ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఇప్పుడు మావిగన్నంటూ కబుర్లు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల సమస్యలపై జగన్ కు స్పష్టత లేదని, జగన్ ను కలిశాక రైతులు ల్యాండ్ పూలింగ్ కి ఓకే చెబుతున్నారని తెలిపారు. ఆడకి పోయిన 20 మంది రైతుల్లో మళ్ళా మధ్యాహ్నం వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. మీరే చూసుంటారు, మీ సోషల్ మీడియాలోనే వచ్చింది. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే విధ్వంసం సృష్టించాలని. అసలు రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. నేను చెప్పాను మీకు, 35,000 మంది రైతులు ఇచ్చేశారండి. 35,000 మంది, 35,000 రైతులు ఇచ్చి కొద్దిమంది ఇవాళ ఇంకా వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ కావద్దు అంటున్నాం మేమే. ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా. అటు జగన్ ఫేక్ ప్రచారాన్ని రాజధాని రైతులు ఖండించారు. జగన్ మాయ మాటలను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాజధానికి ఇప్పటికే 95% మంది రైతులు భూములు ఇచ్చేశారని గుర్తు చేశారు. జగన్ ఇప్పటికైనా రాజధాని అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రెస్ మీట్లు పెట్టేటువంటి గ్రౌండ్ లెవెల్లో రమ్మనమానండి, వచ్చి ఇదిగో ఈ ప్రదేశంలో ఈ విధంగా పొరపాటు జరుగుతుంది, మీరు దీన్ని సరి చేసుకోండి, మేము సహకరిస్తాం. అసలు ప్రతిపక్షం అధికార పక్షం అనేది రెండుగా అసలు ప్రజలకు కనిపించకూడదండి. ఎవరికి అధికారం ప్రజలు ఇవ్వాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మీరు అసలు అధికార దాహంతో ఉన్నారు, ఏదో రకంగా ప్రభావితం చేసి ఆ కుర్చీ మళ్ళీ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ మీద లేదు. అసలు ఆయన మైండ్ అంతా కూడా అమరావతి మీదే ఉంది, ఇంకెక్కడా లేదనమాట. 5 ఏళ్ళు ఆయన పరిపాలనలో అంతే చేశాడు, అమరావతి మీదే ఉండి ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నాడు. ఎన్ని నువ్వు కుట్రలు చేసినా నీ ఆటలేమి ఇక్కడ సాగవు. జగన్ అండ్ కో కుతంత్రాలు ఇక్కడితో ఆగిపోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ముగిశాక ఫక్తు రాజకీయం మొదలుపెట్టింది. అర్హత మార్కులు, స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, మెరిట్ లిస్టుల్లో అవకతవకలు జరిగాయని నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, సిబిఐ విచారణ జరిపించాలని డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. నిజానికి 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే
మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు చంద్రబాబు. 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా పూర్తయింది. పోస్టింగులు కూడా పారదర్శకంగా ఇచ్చారు. అయినా రాజకీయ లబ్ధి కోసం ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ గందరగోళం సృష్టిస్తోంది. దీంతో వైసీపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని జగన్ రెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ సహా వైసీపీ నేతలు గాలి కబుర్లు చెప్పడం కాకుండా ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు చంద్రబాబు. అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటీఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? మేము డిఎస్సికి ఒక బ్రాండ్. మరోవైపు వైసీపీకి ఓట్లు వేయలేదని, నిరుద్యోగ యువతపై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఊరూరా తిరిగారు జగన్మోహన్ రెడ్డి. మేనమాంగా ఉంటా, నిరుద్యోగులకు అండగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పాడు. చివరన ఆయన ఓట్లన్నీ గుద్దించుకున్నారు. గుద్దించుకున్న తర్వాత ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతాను, నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎప్పుడు మెగా డిఎస్సి ప్రకటిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తే అసెంబ్లీ సాక్షిగా అసలు టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని చెప్పారు. ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉండగా నాటకాలు, ఒక 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అన్ని లోపభూయిష్టంగా కోర్టుకు వెళ్ళారు. నిరుద్యోగులు కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టులో వాటన్నిటిని పెండింగ్ లో పడిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు అది కూడా 16,300 పైచిలుకు పోస్టులకు సంతకం పెట్టారు. సంతకం పెట్టిన వారం నుంచే కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, 240 కేసులు వేయడం జరిగింది. మొత్తానికి తమ రాజకీయ లబ్ధి కోసం ఏపీ డిఎస్సి, అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ కుట్రలు, కుతంత్రాలను బలంగా తిప్పికొట్టాలంటూ ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జగన్ దుష్ట పన్నాగాన్ని ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు.